నన్ను ఐస్ చేయాలనుకుంటున్నావా? ఐస్ చేయడానికి రాలేదు తారక్ సార్. మీ మ్యారేజ్ గురించి ఏమనుకుంటున్నారో అడగడానికి వచ్చాను. ఎందుకు? మీరు నిజంగానే అర్చనమ్మ గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏ, నీకిష్టం లేదా? అలా అని కాదు. అర్చనమ్మ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? చూడు నిలవేణి, చిన్నప్పుడు ఒక బొమ్మ కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళేవాళ్ళం. అది అక్కడ లేనప్పుడు, అది మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదని షాపు వాడు చెప్పినప్పుడు మరొక బొమ్మతో సరిపెట్టుకునేవాళ్ళం. ఇది కూడా అంతే. మనం ఎదురు చూస్తున్న మనిషి మన జీవితంలోకి వస్తారో లేదో అని అనుమానం ఉన్నప్పుడు మనల్ని కోరుకునే మనుషుల జీవితంలోకి వెళ్ళడం మంచిదే కదా. అది కాదు తారక్ సార్, మీరు చాలా మంచివారు, చదువుకున్నవారు. మీకు అర్చనమ్మ గారి కన్నా మంచి వాళ్ళు దొరుకుతారు. మిమ్మల్ని ఇంకా గొప్పగా ప్రేమించే వాళ్ళు మీ జీవితంలోకి రావచ్చు. అంటే ఎవరు? స్వేచ్ఛ బతికే ఉందని నేను మీకు చెప్పలేను సార్. కాదంబరి అమ్మగారు చెప్పొద్దని మరీ మరీ చెప్పారు. నిలవేణి, నిన్నే అడిగేది. నన్ను అంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరో ఏమో ఎందుకో అంటూ నా జీవితాన్ని గాల్లో దీపంలా వదిలేలేను నిలవేణి. అందుకే కనీసం మా అమ్మకిష్టమైన వ్యక్తినైనా చేసుకుంటే, ఇన్నాళ్ళు మా అమ్మతో మాట్లాడనందుకు కనీసం ఈ పెళ్లితో మా అమ్మ కూడా సంతోషపడుతుంది కదా. జ్యూస్ తాగండి సార్. నాకు జ్యూస్ వద్దు, ఏమొద్దు నిలవేణి. ఏ నిలవేణి, ఇంకేమైనా చెప్పాలా? హే, అసలు నీలవేణి ఏం చెప్పాలనుకుంటుంది? ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్తుందా? లేకపోతే నిజంగానే నన్ను వదిలించుకోవాలనుకుంటుందా? అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం నిజంగా చాలా కష్టం అనుకుంటా. బా ఏంటి కాంచనా, ఈ వయసులో మాస్టర్ డిగ్రీ తీసుకుంటున్న మహానుభావురాల్లాగా పేపర్స్ తెగ తిరగేస్తున్నావు? ఇవి ఒట్టు పేపర్స్ కాదు, దస్తావేజులు. ఏం దస్తావేజులు? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విడాకుల కాగితాలు. విడాకుల? ఎవరికి? ఇంకెవరికి? తారక్కి, నిలవేణికి. అబ్బో, తారక్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనగానే తారక్ని నీలవేణిని విడగొట్టడానికి ఎంత త్వరగా ట్రాక్ రెడీ చేస్తున్నారు. మనుషుల్ని విడగొట్టడం అంటే నీకు మీ అమ్మకి ఎంత సంతోషమో. ఇంక చాలా ఆపుతారా? ఏమండి, నాకైతే ఈ విషయంలో అంత ఉత్సాహం లేదండి. ఎందుకు పాపం? ఓ వారం రోజులు పాపాలు చేయనని పాపేశ్వర స్వామికి మొక్కుకున్నావా? పాపేశ్వర స్వామియా? ఏదో ప్రాస కోసం అన్నానులే. నువ్వు చెప్పు కాంచనా, ఓ వారం రోజుల పాటు పాపాలు చేయనని ఒట్టు పెట్టుకున్నావా? నోరు ముయ్యండి. అక్కడికి నేనేదో పాపాలు చేయడానికి పుట్టినట్టు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఉత్సాహం లేదు, ఉద్దేశం లేదని మాట్లాడుతున్నావు.